అంటే పుట్టుకతోనే మనం ఇచ్చే వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ బీసీజీ, పోలియో వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి. సో అంతకుముందు ఏంటంటే జనరల్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వ్యాక్సినేషన్ వేస్తే జబ్బు రాదా? వ్యాక్సినేషన్ వేస్తే జబ్బు కంప్లీట్గా మనము ఎరాడికేట్ చేయలేము. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్యాసివ్ వ్యాక్సినేషన్. ఓకే, ఇమ్యూనిటీలో రెండు ఉంటాయి. సో వన్ ఈజ్ యాక్టివ్, వన్ ఈజ్ ప్యాసివ్. సో న్యాచురల్గా వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాము. వేరాజ్ వ్యాక్సినేషన్ ద్వారా మనం ఏదైతే ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తామో బాడీ, దాన్ని ప్యాసివ్ అంటాం. అంటే ఇంట్రడ్యూస్ చేసి యాంటీబాడీస్ మనము ఇమ్యూనిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. సో జబ్బుకి సంబంధించిన కాంప్లికేషన్స్, జబ్బుకి సంబంధించిన తీవ్రతని మాత్రమే మనము అరికట్టగలము. జబ్బు రాకుండా కంప్లీట్గా మనము అవాయిడ్ చేయలేము. సో బీసీజీ వ్యాక్సినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, అది టీబీకి సంబంధించిన వ్యాక్సిన్. సో బీసీజీ వ్యాక్సిన్ వేస్తే టీబీ రాదా అంటే టీబీ వచ్చే అవకాశాలు ఉంటుంది. బట్ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అంటే ఎక్స్ట్రా పల్మనరీ, అంటే మీ ఊపిరితిత్తుల బయట కూడా టీబీ సోకే అవకాశాలు ఉంటుంది. అటువంటి మనం ఇందులో ప్రివెంట్ చేసే ఆస్కారాలు చాలా ఎక్కువ. ఎట్ ద సేమ్ టైం పోలియో వ్యాక్సినేషన్ ఉందనుకోండి, 99.9% పోలియో అనేది ఇరాడికేట్ చేయవచ్చు విత్ వ్యాక్సినేషన్. సో రిలేటివిటీ అనేది ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ చికెన్ పాక్స్ ఫర్ ఎగ్జాంపుల్, చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ ఇస్తే అటువంటి పిల్లలకు చికెన్ పాక్స్ రాదా అంటే వచ్చే అవకాశాలు 100% ఉంది. బట్ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేది మనము వ్యాక్సినేషన్ ద్వారా కంప్లీట్గా ఇరాడికేట్ చేస్తాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూసారంటే చికెన్ పాక్స్కి సంబంధించి నిమోనియాస్ రావచ్చు కాంప్లికేషన్గా, లేదా డీమైలినేషన్ అంటాం. అంటే ఆ వైరస్ అనేది మెదడుకి సంబంధించిన నరాలకు ఎఫెక్ట్ అయిందంటే దానికి ఉన్న ఏదైతే కవరింగ్ ఉంటుందో అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. దాన్ని డీమైలినేషన్ అంటాం. సో ఇటువంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సినేషన్ అనేది డిజైన్ చేయబడింది, కనుక్కున్నారు. అవర్ అడ్వైజ్ యాజ్ పీడియాట్రిషియన్ ఇస్ వాట్ ఎవర్ వ్యాక్సిన్ మనకి అవైలబుల్గా ఉందో ఆ వ్యాక్సినేషన్ మనం తీసుకోవాలి. అందులో ఆప్షనల్ వ్యాక్సిన్, కంపల్సరీ వ్యాక్సిన్ అని కాకుండా ప్రతి వ్యాక్సిన్ని మనము బై కంపల్షన్ తీసుకుంటే మన పిల్లవాడికి మనం కంప్లీట్ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం.